క్రాస్గా నుంచోండి. రావాలి. ప్రశాంత్, పల్లప లక్ష్మణ్, తాడి వెంకటరెడ్డి గారు, కత్తులు విజయ్ కుమార్, సింగరగౌని సతీష్ గారు, రాఘవ్ గారు, సింగరగౌని రాఘవ్ గారు, సింగరగౌని శివ గారు, వీర్రాజు, కత్తెల కిరణ్, ఏదో పక్కన తాడి వెంకటరెడ్డి గారు, కిరణ్, ముప్పుడు వీర్రాజు, ముప్పుడు శేషారావు, కత్తెల కరుణానాయుడు, నోకరాజు, అత్తెల సుధీర్, కత్తెల సునీల్, సూర్యబాయ్ రావాలి. ఆకాశ సురేష్ గారు రండి. రామకృష్ణ గారు వెళ్తున్నారు, రండి. సిగ్గుపడకండి, మీకు తెలిసింది. నెక్స్ట్ మరి కృష్ణారెడ్డి చెప్తారు. తలుపులరెడ్డి లోపల రావడానికి దారి లేదు. పని పూర్తయ్యే వరకు పట్టువదలని విక్రమార్కుళ్ళ తాతారెడ్డి గారు కృషి చేసి ఇక్కడ చేస్తా ఉంటారు. ఇవాళ తాతారెడ్డి గారి బలానికి బుల్రెడ్డి గారి బలం తోడైతే ఈ మండలంలో ముఖ్యంగా పేరారామచంద్రపురం గ్రామంలో అఖండమైన మెజారిటీ ఇవాళ ఎన్డీఏ కూటమికి వస్తుందనేది కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను, అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ రాకతో ఈ మండలం భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి బలోపేతం అవుతుందని తెలియజేసుకుంటూ ఇవాళ పార్టీలోకి వస్తున్న బుల్రెడ్డి గారికి వారి మిత్ర బృందానికి స్వాగతం తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ బుల్రెడ్డి గారిని వచ్చి వారి మిత్ర బృందాన్ని ఆహ్వానించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా వారిని భారతీయ జనతా పార్టీలోకి చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. గడిచిన 6 రోజులుగా నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. ఈ సందర్భంలో ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన కనపడుతుంది. మార్పు తథ్యం అని అందరికీ కూడా విశ్వాసం కలుగుతున్నటువంటి విషయం. ప్రస్తుత ప్రభుత్వంతో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు, ఎక్కడా కూడా అభివృద్ధికి తావులేదు, పరిశ్రమలు వచ్చి బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేవు, మహిళలకి రక్షణ లేదు, పేదలకి ఎక్కడా కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి, ఏ వర్గం వారికి కూడా సమాజంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం జరగనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు ఖచ్చితంగా
మార్పు కావాలి అని ఆకాంక్షిస్తున్నారని చెప్పి మనకి ప్రస్ఫుటంగా అర్థమయ్యేటువంటి విషయం. ఇవాళ నేను అనపర్తి నియోజకవర్గంలో నేను నా పర్యటన చేస్తున్నాను. సుమారు 2 గంటల ఆలస్యం అయింది. అయినా కూడా ప్రజలు చాలా ఓర్పుగా వేచి ఉండి మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారంటే ఖచ్చితంగా ఇది మార్పుకి నిదర్శనం అని చెప్పి నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఇక్కడ కూడా ప్రజలు 2019 సంవత్సరంలో ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజల ఆకాంక్షల మేరకు ఇక్కడ అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలకి అండగా నిలబడి ప్రజల వాణి అవుతూ ప్రజల్ని కాపాడుకోగలిగినటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలి అని చెప్పి ఇక్కడ ప్రజలు కృత సంకల్పంతో ఉన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక జూన్ 4 అంటే మే 13న ఎన్నికలు జరుగుతాయి. నాకు కావచ్చు, సోదరులు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మా ఇద్దరికి కూడా కమలం గుర్తు మీద ఓటు వేసి ప్రజలు ఆశీర్వదిస్తారు. జూన్ 4న ఎప్పుడైతే ఈవీఎం మెషిన్స్ నుండి ఈ ఫలితాలు వెలువడతాయో ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి మంచి సీట్లతోటి అధికారంలో చూస్తుందని చెప్పి విశ్వసిస్తున్నాం. మేడం, ఇప్పుడు గతంలో మేనిఫెస్టో ఎక్కువ ఇవాళ కొత్తగా విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కాదండి. వాళ్ళు 2019 సంవత్సరంలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చారు అని చెప్పి ప్రజలకి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అప్పుడు 2019లో నాకు బైబిల్ కంటే, ఖురాన్ కంటే, భగవద్గీత కంటే కూడా చాలా పవిత్రం నా మేనిఫెస్టో అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామన్నారు. చేశారా అంటే లేదు. అదేవిధంగా యువతకి 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాము, ఇస్తాము అని అన్నారు. ఇచ్చారా? లేదు. రైతులకి ధర స్థిరీకరణ నిధి 4,000 కోట్లతోటి నెలకొల్పుతానన్నారు. నెలకొల్పారా? లేదు. ప్రకృతి వైపరీత్యాలు వాటిల్లితే గనక రైతులకి రక్షణగా 3,000 కోట్లతోటి నిధులు నెలకొల్పుతామన్నారు. నెలకొల్పారా? లేదు. మరి అదే విధంగా రైతు భరోసా కింద నేను అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 13,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తానన్నారు. ఇస్తున్నారా? లేదు. ఎందుకంటే దానిలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. అమ్మ ఒడికి 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి అన్నారు. ఇస్తున్నారా? లేదు. 13,000 మాత్రమే ఇస్తున్నారు. ఈ మచ్చుకి కొన్నే నేను చెప్తున్నాను. పదే 99% నేను నెరవేర్చాను అని చెప్పడం కాదు. ఇప్పుడు మేము లేవనెత్తినటువంటి ఈ అంశాలన్నిటికీ కూడా ప్రభుత్వం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.